హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈ రోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ జబర్దస్త్ కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చలికాలంలో ఇంట్లోకి దోమలు రాకుండా, అలాగే ఇల్లంతా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, చలికాలంలో ఇంట్లో దోమలు రాకుండా ఉండాలంటే, అలాగే ఇల్లంతా కూడా మంచి స్మెల్ రావాలంటే ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. నిమ్మకాయలు రసం పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా కాకుండా నిమ్మ చెక్కను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా రివర్స్ తిప్పేసుకోవాలి. అందులో ఒక కర్పూరంను మెత్తగా నలిపి వేసుకోవాలి. అందులో దీపపు నూనె వేసుకొని వత్తిని పెట్టేసుకొని వెలిగించుకున్నాము అంటే ఆ కర్పూరము, నిమ్మకాయ, నూనె మొత్తం కలిపి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది. ఇంట్లో ఏమైనా దోమలు ఉన్నా, చలికాలంలో కిచెన్లో సన్న పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఈ టిప్ అయితే మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్ని రోజులు వాడాక మనం వాడే కుక్కర్ రబ్బర్ సాగిపోయి లూజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం కుక్ చేసినా కూడా బయటికి లీక్ అయ్యి విజిల్స్ కూడా సరిగా రావు. అలానే లోపల వాటర్ పొంగి కుక్కర్ మొత్తం, స్టవ్ ప్లాట్ఫామ్ మొత్తం పాడైపోతుంది. అందుకని ఇటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే కుక్కర్ గ్యాస్ కట్ని కుకింగ్ అయిపోయాక రోజు వాటర్లో నానబెట్టాలి. ఏదైనా అర్జెంట్ టైంలో ఇలాంటి కుక్కర్తో వంట చేయాలి అంటే ఇలా చేయండి. కాసేపు నీటిలో ఉంచి తరువాత గోధుమ పిండిని ఆ రబ్బర్ పైన ఒక కోటింగ్లా వేసి తరువాత డైరెక్ట్గా ఆ రబ్బర్ని కుక్కర్ మూతకి పెట్టుకున్నట్లయితే గ్యాస్ కట్ మంచిగా టైట్గా ఫిక్స్ అవుతుంది. తరువాత ఈ కుక్కర్తో మనం మంచిగా కుక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లోకి ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు అందులో ఉండే ఆయిల్ మొత్తం కూడా వాడేశాక కవర్ని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము. అయినా సరే అందులో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది. ఆయిల్ ప్యాకెట్ని వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ లో నిమ్మకాయలను వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నారు అంటే అందులో ఉండే ఆయిల్ అంతా కూడా నిమ్మకాయలకు పడుతుంది. ఆయిల్ ప్యాకెట్ ని టైట్ గా చుట్టేసి గాలిపోకుండా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారు అంటే 1-2 months వరకు కూడా నిమ్మకాయలు అస్సలు పాడవవు. మనకు అవసరమైనప్పుడల్లా నిమ్మకాయలు తీసి వాడుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు, చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎన్నో ప్లాన్ చేసుకుంటాం రెడీ అవ్వాలని. కానీ అనుకున్నట్లు అన్ని టైంకి జరగవు. అలాంటప్పుడు మెహందీ పెట్టుకోవాలి, మెహందీ ఆరాలి అంటే అస్సలు టైం దొరకదు. అంత బాగా రెడీ అయ్యి చేతులకు గోరింటాకు లేకపోతే అస్సలు బాగోదు. అలాంటప్పుడు 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ గా ఇలా గోరింటాకును పెట్టుకోండి. ఒక గిన్నెలో మంచి కలర్ ఉన్న కుంకుమని తీసుకోండి. అందులో కొంచెం షుగర్, నిమ్మ చెక్కను పిండుకొని బాగా కలుపుకొని చేతికి మీకు నచ్చినట్లుగా అందంగా మెహందీ డిజైన్ వేసుకోండి. డాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్న, స్కూల్లో ఫ్యాన్సీ డేస్ కాంపిటీషన్స్ ఉన్న పిల్లలకు దీన్ని ఈజీగా పెట్టేయచ్చు. టూత్ పిక్ తోటి లేదా ఇయర్ బడ్ తోటి ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. చాలా త్వరగా ఆరిపోతుంది. పెళ్లి కూతుళ్ళకి, పెళ్లి కొడుకులకి పారాణిలా కూడా పెట్టొచ్చు. డ్రెస్సులకు అంటుకోవడం కానీ, చీరలకు రంగవటం లాంటివి ఏమీ ఉండదు. మీకు నచ్చిన డిజైన్ పెట్టుకొని ఆరిపోయాక వాటర్ తో కడిగేయండి. మిక్సీతో పని లేదు, స్టవ్ తో పని లేదు. 5 నిమిషాల్లో ఎంతో అందమైన గోరింటాకు రెడీ. జస్ట్ 5 minutes లోనే అందంగా మెహందీ పెట్టేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, దీపారాధన చేసేటప్పుడు మనం దీపపు కుందుల్లో ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఒక్కొక్కసారి సడన్ గా ఆయిల్ ఎక్కువగా పడిపోతుంది. ఆయిల్ అంతా కింద అయిపోవడము, మళ్ళీ మనకు డబల్ వర్క్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం మనం వేస్ట్ గా పడేసే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, దాని క్యాప్ తీసుకొని ఈ విధంగా లైట్ గా వేడి చేయండి. కొంచెం జాగ్రత్త అండి. ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ఒక పిన్ని సహాయంతో ఈ విధంగా స్లోగా అంటే కోన్ లాగా వచ్చేస్తుంది. తర్వాత సిజర్ తో కొంచెం కట్ చేసుకుంటే ఆయిల్ పోసుకునే టిన్ అయితే రెడీ అయిపోతుంది. బాటిల్ కి మూత పెట్టేసి ఆయిల్ వేసుకున్నట్లు అయితే ఆయిల్ ఎక్కువ పడటం, కింద పడిపోవడం లాంటివి జరగవు. దీపం వెలిగేటప్పుడు మధ్యలో వేసుకున్నా సరే మనకు ప్రాబ్లం ఉండదు. ఎంచక్క ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క చుక్క ఆయిల్ కూడా కింద పడదు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ మధ్య చాలా వరకు అందరం ఎక్కువగా చపాతీలు, పుల్కాలు తింటున్నాం కదా. అయితే ఈ పుల్కాని మనం తయారు చేసినప్పుడు కొంచెం సేపు పెనం మీద వేడయ్యాక చిన్న బబుల్స్ వస్తున్నప్పుడు ఆ పుల్కాని డైరెక్ట్ గా బర్నర్ పైన పెట్టి కాలుస్తుంటాం. లేదు అంటే పుల్కాలు కాల్చేది కొని
దానిపైన కూడా కాలుస్తుంటాం. కానీ అలా డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టి కాల్చడం వల్ల హెల్త్ కి అంత మంచిది కాదు. హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ లాంటివి వస్తున్నాయని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని అందరి ఇంట్లో కూడా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనేది ఉంటది కదా, దానిలో ఉండే ప్లేట్ ని స్టవ్ పై పెట్టి రోటీస్ కాల్చుకుంటే మంచిగా పొంగుతూ మనకు పుల్కాలు రెడీ అయిపోతాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. డైలీ పుల్కాలు తినే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మార్కెట్ నుండి ఇలాంటి కవర్స్ లో వెజిటబుల్స్ కానీ గ్రోసరీస్ కానీ తెచ్చుకున్నప్పుడు అవి కింద పడిపోకుండా ఉండటం కోసం 1-2 సార్లు గట్టిగా ముడేస్తుంటాం. ఇంటికి వచ్చాక కవర్ ని ఓపెన్ చేయాలి అంటే ఆ ముడి గట్టిగా అతుక్కుపోయి కవర్ అనేది అస్సలే రాదు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కవర్ ని చించేయడం లేదా సిజర్ తో కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అలా కాకుండా వీడియోలో చూపించినట్లుగా కవర్ హ్యాండిల్ ఒక వైపున చేత్తో ఇలా రౌండ్ గా తిప్పేసుకోవాలి. నాట్ వేసుకున్న చోట కొంచెం లోపలికి అలా ప్రెస్ చేశారు అంటే ముడి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా కష్టపడకుండా ఈ సింపుల్ ట్రిక్ తో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. చూశారు కదా, మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే. ఇందులో మీకు ఏ టిప్ అయితే చాలా బాగా నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.